ఏం కాదు. ఎప్పుడు కూడా పార్టీలో బయట నుంచి వచ్చే బాణాల కన్నా కూడా లోపలే కత్తిపోట్లు ఎక్కువగానే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ మనం ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నాం. బట్ ఇవాళ రేవంత్ ప్రభుత్వం ఓ పక్క నడిపిస్తున్న తీరు, పార్టీని సమన్వయం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? వరుసగా ఈ డెవలప్మెంట్స్ మీద మీ అనాలిసిస్ ఏంటి? అంటే ఇంతకు ముందు పరిస్థితి అదే ఏంటంటే లోపల కూడా లుకలుకలు ఉండేవి, ఈసారి కూడా లుకలుకలు ఉన్నాయి. కానీ ఇంతకు ముందు ఏంటంటే పార్టీ బాగా పనిచేస్తున్నప్పుడు కూడా పార్టీలో లుకలుకలు ఉండేవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పీజీఆర్ కొంత ఆయనకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళని, ఇట్లాంటివన్నీ ఆ రోజుల్లో. అదే రాజశేఖర రెడ్డి గారి పనితీరుని ఎవరు సందేహించడానికి లేదు, ఆయన మంచి చీఫ్ మినిస్టర్. అయితే ఈ రోజు జరుగుతున్న పరిణామాలు వేరు. ఆ రోజు ప్రభుత్వం బాగా పనిచేస్తున్నా లోపల ఉండేవి, ఎవరి కోల ఎవరి కుప్పటి వాళ్ళకు ఉండేది. ఈ రోజు నిన్న మొన్నటి దాకా కూడా పార్టీలో చాలా సైలెన్స్ ఉంది. ఎప్పుడైతే మీరు గమనించారో లేదో ఆ సర్వే వాళ్ళు సర్వే పెట్టుకున్నారో ప్రజల్లో మన పరిస్థితి ఏంటని, కాంగ్రెస్ పార్టీ సొంత సర్వే పెట్టుకుని దాని రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి ఎక్కువ తేడాలు కనపడుతున్నాయి. అంతకుముందు చిన్న వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఒక రకంగా సెల్ఫ్ గోలేనా కాంగ్రెస్ పార్టీది? అది సెల్ఫ్ గోలే ఖచ్చితంగా. ఎందుకంటే అది వచ్చిన తర్వాత ఇంకా అసలు మరి ఆబ్వియస్ గా అంటే ఇక పార్టీకి భవిష్యత్తు లేదనేది, ఈ పార్టీ కంటే ఇప్పుడు ఈసారి ఖచ్చితంగా దెబ్బతింటది అనేది లోపల. పైగా కొంత మామూలు సాధారణ ఎమ్మెల్యేలకు మీట్ అవుట్ అవుతున్నటువంటి ట్రీట్మెంట్, మంత్రులకు ఒకలాగా ఉన్నది, వాళ్ళ పరిస్థితి ఒకలాగా ఉంది, వీళ్ళదో ఒకలాగా ఉంది. సరే ఇప్పటికిప్పుడు పబ్బం గడవటలా, రేపు పొద్దున గెలుస్తామని నమ్మకం లేకపోయిన తర్వాత వాళ్ళు విడిగా కుప్పటి పెట్టుకుని లేకపోతే ఏదైనా మాట్లాడుకునే పరిస్థితి ఉంది. అట్లాంటి వాతావరణం గతంలో లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ కంటే ఈసారి కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి భిన్నంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడితే దాన్ని సమర్థించకపోతే సైలెంట్ గా ఉన్నారు తప్పితే వ్యతిరేకించి గొడవ చేసి చాలా తక్కువ సందర్భాలు. అంటే గ్రూప్స్ ఉన్నాయి కానీ సౌండ్ రావట్లేదు, ఇప్పుడే సౌండ్ రావట్లేదు. ఎందుకంటే ఎవరికి దక్కాల్సింది వాళ్ళకి దక్కుతుందా లేకపోతే ఏంటి కదా అనేది అక్కడ ప్రశ్న. లేకపోతే ఏమన్నా అది మామూలుగా లేకపోతే హైకమాండ్ చెప్పినంత మాత్రం నాగే స్వభావం ఉన్న వాళ్ళు కాదు వాళ్ళు. అది సరే ఏదేమైనా ఏంటంటే ఇక్కడ సరే ఇప్పుడు ఇవాళ కులగణన విషయంకి వస్తే తీర్మానం చేయాలి కదా అసెంబ్లీలో, కానీ కేబినెట్ నిర్ణయం తీసుకుని దాన్ని తీర్మానంగా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపేది. తీర్మానం చేయకుండానే ఉన్నారు, ఇప్పుడు దాకా తీర్మానం చేయలేదు. 42% నెంబర్ కూడా వేసినట్లేరు కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్న దానిలో. ఆ నెంబర్ వేయలా. మరి ఎందుకు? ఇది సామెత ఉంది కదా, ఇచ్చిత్రమ్మ వైనం పుచ్చుకున్నమ్మ వైనం అని చెప్పి చేసాం కులగణనని పేరుకి. అంటే ఇచ్చాము పుచ్చుకున్నాం అనే ఒక చిన్న నాటకం నడుస్తుంది తప్పితే అసలు పని బీసీలకు రిజర్వేషన్ కల్పించడం. ఎవరి కోసం నాటకం? అంటే చిత్తశుద్ధి లేని కార్యక్రమాలు దేనికి? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే నేను కులాల వ్యతిరేకంగా కులాలకు విమర్శ కాదు. రేవంత్ రెడ్డి గారు మరీ ఆబ్వియస్ గా మెడలో ఎముకలు వేసుకుని తిరుగుతున్నారు కాబట్టి ఆయన గురించి మాట్లాడాల్సి వస్తుంది. రెడ్డి కులం లేకుండా ఎక్కడ ఎవరు నాయకులు ఉంటారని ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడారు కదా మీటింగ్ లో. ఆయన మరీ ఆబ్వియస్ గా ఎప్పుడు స్టీఫెన్స్ అంతో ఆ క్యాష్ ఓట్ ఫర్ క్యాష్ లో కూడా దానిలో కూడా మాటలు ఉన్నాయి. రెడ్డి కులం గురించి ఆయన మా కులంలో నన్ను చీఫ్ మినిస్టర్ గా చేయాలని జానారెడ్డి నాకు సహకరిస్తున్నారు, ఇట్లాంటి చాలా మాట్లాడారు. మిగతా వాళ్ళు ఎవరు ఇలా మాట్లాడు. మరి ఆయన దగ్గర నుంచి బీసీ కులాలకి రిజర్వేషన్ ఇస్తారని అంత ఎక్కువగా మనం కెనాట్ ఎక్స్పెక్ట్. కానీ ఎవిడెన్షియల్ గా పాపారావు గారు కాంగ్రెస్ పార్టీ రెడ్డి డామినెన్స్, కమ్యూనిటీ డామినెన్స్ అనేది ఇప్పుడు కొత్త కాదు. ఎనీవే మనకి అసలు కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ముఖ్యమంత్రులు చూస్తే ఎవరున్నారు అదర్ దాన్ రెడ్డిస్, ఒకళ్ళిద్దరు తప్ప పెద్దగా లేరు. సో చూద్దాం, దానికి సంబంధించి కులగండ గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాం. రైట్ సునీత్.